హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో కనెక్షన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఓకే, మీకు ఐడియా ఉందా లేదా? అయితే ఈ వీడియోలో ఏంటంటే డైనమికల్గా సీక్వెల్ సర్వర్ నుంచి సో కనెక్షన్స్ లైక్ డేటాబేస్ ఐడి కావచ్చు, అండ్ టేబుల్ నేమ్ కావచ్చు, లేకపోతే సర్వర్ నేమ్ కూడా మనమైతే డైనమిక్గా పుల్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. సో అది ఏంటనేది కూడా మనమైతే విల్ ట్రై టు అండర్స్టాండ్. సో మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ ఒక రెండు కనెక్షన్స్ క్రియేట్ చేశాను. ఒకటి సీక్వెల్ పిఓసి, రెండోది సీక్వెల్ ఎంఈ మూవీస్ డిబి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సో సెట్టింగ్స్కి వెళ్తున్నాను. సర్వర్ నేము డేటాబేస్ చూడండి, సర్వర్ నేము డిబి నేమ్ వచ్చేసరికి మూవీస్ అనమాట. ఓకే, క్లోజ్. దాని తర్వాత సో సెట్టింగ్స్, ఇది డేటాబేస్ సర్వర్ నేమ్ సేమ్. ఓకే, డేటాబేస్ డిఫరెంట్. అంటే ఇక్కడ ఏంటంటే నేను రెండు కనెక్షన్స్ క్రియేట్ చేశాను. ఒక కనెక్షన్లో యూఓసి అనే డేటాబేస్, రెండో కనెక్షన్లో మూవీస్ అనే డేటాబేస్, ఇలా రెండు కనెక్షన్స్ తీసుకున్నమాట. ఇప్పుడు ఈ కనెక్షన్ ఐడీస్ అంటే ఇంతకుముందు కూడా చెప్పాను, మీరు ఏదైతే కనెక్షన్ క్రియేట్ చేస్తారో ప్రతి కనెక్షన్కి ఒక ఐడి అనేది జనరేట్ అవుతుంది. సో సెట్టింగ్స్కి వెళ్తే ఇక్కడ చూడండి, ఇది ఒక కనెక్షన్ ఐడి. అండ్ సో ఇక్కడికి వెళ్తే సో సెట్టింగ్స్కి ఇది ఒక కనెక్షన్ ఐడి అనమాట. ఇలా మనకి కనెక్షన్స్ ఐడీస్ ఉంటాయి అనమాట. మీకు కావాలంటే రెస్ట్ ఏపీఎస్ ద్వారా కూడా మనం అయితే డీటెయిల్స్ అనేది ప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఓకే సో ఇక్కడ చూడొచ్చు, పిఓఎస్ అనే డేటాబేస్, మూవీస్ అనే డేటాబేస్, రెండిట్లో కూడా టేబుల్ నేమ్ డిఫరెంట్. ఇక్కడ సేల్స్ ఈఎంపీ డేటా, ఇక్కడికి వచ్చేసరికి ఈఎంపీ మెయిన్. ఓకే, రెండు కూడా డిఫరెంట్ అన్నమాట. సో ఇక్కడ ఈఎంపీ మెయిన్, ఇక్కడ సో వేరే టేబుల్ అన్నమాట. ఇప్పుడు నేను కొన్ని వేరియబుల్స్ క్రియేట్ చేశాను. ఆఫ్ కోర్స్ మీరు వేరియబుల్ లైబ్రరీ ద్వారా కూడా తీసుకోవచ్చు, బట్ నేనైతే ఏదైనా సేమ్ అనమాట. నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. బట్ మీకు డెమోన్స్ట్రేషన్ పర్పస్ నేనైతే వేరియబుల్స్ అనేది ఒక మూడు క్రియేట్ చేశాను. ఒకటి సీక్వెల్ కనెక్షన్ ఐడి, రెండోది డేటాబేస్ మూవీస్, మూడోది టేబుల్ నేమ్. ఓకేనా? కావాలంటే సర్వర్ నేమ్ కూడా డిఫరెంట్గా ఉంటే అది కూడా తీసుకోవచ్చు అనమాట. మీకు ఎన్ని పాసిబిలిటీ ఉంటే అన్ని డైనమిక్గా తీసుకోవచ్చు. నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఫర్ మా కేసులో ఇక్కడ ఏంటంటే కనెక్షన్ ఐడి, డిబి నేమ్, టేబుల్ నేమ్ మాత్రమే తీసుకున్నాను. సో ఈ కనెక్షన్ ఐడి ఇందాక చెప్పినట్టుగా ఎక్కడి నుంచి వస్తుంది, అండ్ సో డేటాబేస్ నేమ్ టేబుల్. దాని తర్వాత ఇక్కడ సోర్స్ లెవెల్ మీరు చూడండి, కనెక్షన్. ఓకే, సో కనెక్షన్ ఐడి ఇచ్చాను, దాని తర్వాత కనెక్షన్ టైప్ ఏంటిది, దాని తర్వాత డేటాబేస్ ఏంటిది, దాని తర్వాత టేబుల్. ఓకే, ఈ మూడు కూడా డైనమిక్ గా తీసుకున్నాం అనమాట. ఇప్పుడు డెస్టినేషన్. ఓకే, డెస్టినేషన్ అనేది మనం సో స్టాటిక్ గా తీసుకున్నాం. మీకు కావాలంటే ఏదైనా సరే డైనమిక్ గా చేయొచ్చు గైస్. ఓకే ఓకే సో నేను ఇక్కడ ఒక సీక్వెల్ ఇన్ఫో డేటా అని ఒక టేబుల్ అయితే క్రియేట్ చేస్తున్నాను. చూద్దాం వర్క్ అవుతుందో లేదో. ఇది సక్సెస్ఫుల్ అయితే నెక్స్ట్ ఏంటంటే పిఓసి డేటాబేస్ నుంచి కూడా ఏదైతే టేబుల్ ఉందో దీన్ని డైనమిక్ అంటే సో మల్టిపుల్ కనెక్షన్స్ అనేది పాసిబుల్ అవుతుందో లేదో చెక్ చేద్దాం, రన్ చేద్దాం. సో మీరు చూడొచ్చు, ఇది లేక్ హౌస్ అనమాట. ఫర్ టైమింగ్ ఓన్లీ ఒక టేబుల్ మాత్రమే ఉంది. ఓకే, లెట్ ఇట్ లో. సో ఇది కొంచెం టైం తీసుకోవచ్చు, ఒక్కొక్కసారి ఫాస్ట్గా కూడా రావచ్చు. మనం చెప్పేది ఏం కాదు, ఇది డిపెండ్స్ అన్నమాట. సో ఇది స్టేటస్. సో నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను, ఇట్స్ వర్కింగ్. కాకపోతే ఇక్కడ డేటా ఓకే. సో ఇక్కడ ఇందాక క్యూడ్ స్టేటస్ ఉంది కదా, ఇప్పుడు ఇన్ ప్రోగ్రెస్ వచ్చింది అనమాట. ఇన్ ప్రోగ్రెస్ ఉంటే ఎక్కువ టైం తీసుకోదు, డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. ఇక్కడ వరస్ట్ కేసులో ఫెయిల్ అయితే తప్పొచ్చు, మనం చేసేది ఏంటి దానికి. ఓకే, సక్సెస్. ఎన్ని రికార్డ్స్? 3 రికార్డ్స్. ఓకే, మీరు చూడొచ్చు. సో అలానే మీరు డేటా కూడా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట ఇక్కడ. సో టేబుల్ ఏముంది అనేది, సో 333, 333, 444. ఓకే, మొత్తం కూడా ఎన్ని రికార్డ్స్? 3 రికార్డ్స్. ఇప్పుడు ఈ డేటా మనకి డెస్టినేషన్ ఏదైతే లేక్ వస్తుందో దాంట్లోకి వచ్చిందా లేదా ఒకసారి వెరిఫై చేద్దాం. వచ్చిందా 3 రికార్డ్స్? ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు నేను ఏంటంటే కనెక్షన్స్ మారుస్తాను. ఓకే, సో సెట్టింగ్స్, కనెక్షన్ ఐడి చూడండి. సో కాపీ, ఇక్కడ వేరియబుల్ ఉంది కదా, ఇక్కడ మారుస్తాం. సో ఈ 99 ఏబి.
AA. ఓకే. సో దాని తర్వాత కనెక్షన్ మార్చాం కదా, దాని తర్వాత డేటాబేస్ POC, దాని తర్వాత టేబుల్ నేమ్ ఏంటిది, EMP మెయిన్. ఓకే, దట్స్ ఇట్. సో మన కనెక్షన్ ఐడి, డివి నేమ్, టేబుల్ నేమ్ మూడు కూడా సక్సెస్ఫుల్ గా చేంజ్ చేసాం. ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం. సో ఇందాక మూవీస్ డేటాబేస్ నుంచి డేటా పుల్ చేసింది, ఇప్పుడు వచ్చేసరికి POC డేటాబేస్ నుంచి డేటా పుల్ చేయాలన్నమాట. అప్పుడే మనకి ఓకే, సో డైనమికల్ గా కూడా సో కనెక్షన్స్ అనేది చేంజ్ అయ్యి దానికి రెస్పెక్టివ్ డేటాబేస్కి వెళ్ళి డేటా పుల్ చేస్తుందని తెలుస్తుంది అనమాట. ఇన్ కేస్ ఒకవేళ ఫెయిల్ అయింది అనుకోండి, ఎందుకు ఫెయిల్ అయింది ఏంటనేది మనం ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. వెరీ ఫాస్ట్. ఓకే. సో మీరు చూడొచ్చు. సో ఎన్ని రికార్డ్స్, 4 రికార్డ్స్. ప్రీవియస్ లో 3 రికార్డ్స్, ఇప్పుడు 4 రికార్డ్స్. అఫ్ కోర్స్ మనకి డెస్టినేషన్ లో రిఫ్లెక్ట్ అయితేనే అది రిఫ్లెక్ట్ అయినట్టు, లేకపోతే కానట్టు. ఓకే. సో చూడండి. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 4 రికార్డ్స్ వెంకట డెవలప్మెంట్ ఫ్యాబ్రిక్, ప్రొడక్షన్ డేటా, టెస్ట్ ఎన్విరాన్మెంట్ ఇక్కడ ఉన్నాయి. డెవలప్మెంట్ ఫ్యాబ్రిక్, ప్రొడక్షన్ డేటా, టెస్ట్ ఎన్విరాన్మెంట్. ఓకే, 100 787. ఓకే. సో ఇలా మీరేంటంటే కనెక్షన్ ఐడీస్ అండ్ డివి నేమ్స్ కావచ్చు, స్క్రిప్ట్స్ కావచ్చు, ప్రొసీజర్ కావచ్చు, ఎవ్రీథింగ్ వీ కెన్ మేక్ ఇట్ యాజ్ ఎ డైనమిక్ అన్నమాట. ఓకే. ప్రీవియస్ వీడియోలో సీక్వల్ ఫ్యాబ్రిక్, సీక్వల్ డివి కనెక్షన్ గురించి డైనమిక్ గా డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు ఏంటంటే సో సీక్వల్ సర్వర్ అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా ఏదన్నా ఫర్దర్ గా లైక్ అజూర్ ఎస్క్యూఎల్ కావచ్చు, అండ్ వేరే వేరే ఉంటాయి కదా వాటి గురించి, స్నో ఫ్లేక్ కావచ్చు. విల్ ట్రై టు మేక్ ఇట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఏ డైనమిక్ అనమాట, పాసిబిలిటీ ఉంటుంది. సో మీకు ఈ కనెక్షన్ ఐడీస్ కావాలంటే మనకి కనెక్షన్స్ APIs ఉంటాయన్నమాట, అక్కడి నుంచి పుల్ చేసుకోవచ్చు. లేకపోతే ఐ థింక్ ఫ్యాబ్రిక్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఉంటుంది కదా, అక్కడి నుంచి మీరు పుల్ చేసుకోవచ్చు, పాసిబిలిటీ ఉంటుంది. సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.